నమస్తే, అస్సలాము అలైకుం అందరికీ. నా పేరు భిక్షపతి. నేను టీఆర్ఎస్ పార్టీలో గత 4 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. కానీ పైనుంచి అధికారులు ఎవరు కూడా కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో అన్నటువంటి మాట, ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తున్నటువంటి మాట, అది కలగానే మునిగిపోతూ ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి మేము ఈ 4 సంవత్సరాల నుంచి వర్క్ చేసినా కూడా మాకు ఇంతవరకు పైకి ఎక్కడైతే ఎదిగి పై వరకు వెళ్ళి వారికి మా సమస్యలు చెప్తాము అంటే కూడా మాకు చెప్పనిచ్చే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అలాగే పైన ఎవరైతే మనకు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత మేడం గారు కానీ, హరీష్ అన్న గారు కానీ ఎవరిని కలిసినా కూడా అక్కడి దాకా పోయేంత మాకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇక్కడ లోకల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ సరిగ్గా లేక మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఆ ఒక్క పండగ అంటే ఏదో ఒక జెండా ఆవిష్కరణ దాని గురించి మాత్రమే వస్తారు తప్ప మామూలు టైంలో ఒక్క మనిషి కూడా అక్కడ కనబడాడు. అదేవిధంగా మేము అలాగే నా యొక్క మిత్రుడు మొహమ్మద్ అస్లం ఇద్దరం కలిసి మొహమ్మద్ అస్లం దగ్గర నాకు 8 years నుంచి ఆయన పార్టీలో వర్క్ చేస్తున్నారు. నేను వచ్చేసి ఒక 4 సంవత్సరాలు అవుతా ఉన్నది. కానీ ఎక్కడికి పోయినా మేము ఇద్దరమే కలిసిపోయి అని ఇంత వర్క్ చేస్తాము. నాకు వాళ్ళు అంటారంట నన్ను మేము పార్టీలో పెట్టుకోలేదు అని. దిస్ ఈజ్ మై కేసీఆర్ సేవాదళం ఉప్పుగూడ డివిజన్ ఇన్ఛార్జ్. నన్ను బర్తరఫ్ చేసినప్పుడు ఈ యొక్క లెటర్ ప్యాడ్ దగ్గర ఎందుకు ఉండాలి, అప్పుడు తీసుకోలేదు ఎందుకు? ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్నారంట ఆయన ఏం లేదు అని చెప్తున్నారంట. మరి ఇది ఎవరు ఇచ్చారు? మహమ్మద్ ఆమీర్ గారు, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు నా ఉప్పుగూడ ఏరియాలో స్టేజ్ మీద ఇచ్చినట్టు వాగ్దానము ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇప్పిస్తాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను అని మీరు మాట్లాడారు. మరి ఆ తర్వాత నువ్వు దివ్యాంగులను వికలాంగులను తీసుకొని మీ ఆఫీస్కి వస్తే మీ ఆ టైంకి మీరు మెసేజ్ చేసి రావాలి, అది చేసి రావాలంటే కార్యకర్తలు ప్రజలు మనకు ఫోన్లు చేసి అది చేసి రారు. అయినా కూడా మేము అక్కడ వరకు బషీర్ బాగ్ వరకు వచ్చి మీకు ఫోన్ చేస్తే మేము బిజీలో ఉన్నాము. తర్వాత ఇలాంటి వాక్యాలు వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఏమంటారంటే భిక్షపతి పెద్దోడు అయిపోయాడు. పెద్దోడు కాలే, మీ నుంచి మేము నేర్చుకున్నాము, మీ నుంచి మీరు చేసే దాన్ని బట్టి మేము నేర్చుకున్నాం. అలాగే నేను ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మేము చేస్తున్నటువంటి వర్క్ మాకు పోస్టులు మేము అడిగాము ఎప్పుడన్నా? ఈరోజు మాకు కాన్స్టిట్యున్సీ నుంచి డివిజన్ నుంచి పోస్టులు అడిగామా? ఈరోజు కాన్స్టిట్యున్సీ నుంచి జనరల్ సెక్రటరీ అంటారు, అక్కడ నుంచి జనరల్ సెక్రటరీ అంటారు, ఫోన్లు చేసి అన్న అది పెట్టొద్దు, ఇది చేయొద్దు. అరే పార్టీ ఉన్నది ఎందుకయ్యా? ఓల్డ్ సిటీలో పార్టీ ఎందుకున్నది? టీఆర్ఎస్ పార్టీ పని చేయవద్దా? అయితే మీరు ఎప్పుడైతే మనకు ఇద్దరం కలిసి ఉన్నామో, ఎంఎం పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాము, మీరు మధ్యంతరంగా మీ ఇష్టానుసారంగా మీరు విడగొట్టుకొని ఈరోజు ప్రజలను ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మీరు రీసెంట్గా మేము వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డా కూడా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త వచ్చి ప్రజలను మందలించిన మనిషి లేడు. ఎలా ఉన్నారు ఏంటి అని చూసిన మనిషి లేరు. అలాంటిది ముప్పిడి సీతారామరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమంటారు? మొన్న రీసెంట్ ఫోన్ చేస్తే ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. ఒక కాంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రతిదీ నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేను చెప్తుంటే ఆయనను పోయి అడుగు అని చెప్తారు. ఆయన అడగాల్సిన అవసరం నాకేమొచ్చింది? మీరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాబట్టి మీరు నాకు సమాధానం మీరు ఇవ్వాల్సింది. ఆ తర్వాత ఈరోజు అదే మొన్న ఈ యొక్క COVID-19లో మన నిరుపేదలకు ఏమీ అందడం లేదు అని చెప్పేసి ఫస్ట్ కాంటెస్టెడ్ ఎంపీ రాజశేఖర్ షరీఫ్ గారిని, సెకండ్ కాంటెస్టెడ్ ఎంపీ శ్రీకాంత్ గారిని మేము ఫోన్ ద్వారా కలవడం జరిగింది. అలాగే వారి ఇంటి దగ్గర కూడా వెళ్ళి కలవడం జరిగింది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన కూడా ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి వారి మనసులో నుంచి రావడం లేదు. సరే చూద్దాం. ఒక ఆయన ఎంపీ అంటారు, మేము అక్కడ వస్తే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నారాజ్ అవుతాడు. నారాజ్ ఎందుకవుతాడా? ప్రజల మనిషి నువ్వు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుకి పోటీ చేసిన మనిషి నువ్వు.
ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్కి మీరు ఈరోజు ఇలా అంటున్నారంటే నాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే మీరు అనే మాట కాదది, మీరు దూసుకురావాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే మీరు చెప్పింది వాళ్ళు వినాలి. ఏమైంది ఎలా ఉంది అని అంటే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. అలాంటప్పుడు ఈ ఒక్క మనిషి కనీసం బస్తీలలో ఒక్కో రోజు ఖాళీ జెండాలు ఎగరేసేటప్పుడు తప్ప ఇంకెప్పుడు కనబడడు. మేము ఎన్నిసార్లు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటాము, కానీ నాకు అక్కడ వరకు పోనీయకపోవడము మాకు ఈ విధమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. శ్రీకాంత్ గారు ఏమంటారు, అది ఆయన చెప్పింది నేను చేస్తానన్నా, కానీ అక్కడ వాళ్ళు వస్తే నారాజు అవుతారు. ఈ విధంగా చెప్తే నిన్న నాకు రెస్పాన్స్ ఇచ్చారు రాషీద్ షరీఫ్ గారు, ఏం లేదు మనకి ఇన్ఛార్జ్ మహమూద్ అలీ సాబ్ ఉన్నారు, ఆయన పోయి అడగండి. మేము ఆయనకి ఎందుకు అడుగుతాం, మేము అడుగుతామండి, కానీ మీరు ఎందుకున్నారు మాకు, మీకు మధ్యలో మాకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఎంపీ మీరు ఎందుకున్నారు, మా సమస్యలన్నీ మీకు చెప్తున్నాం. మీరు వెళ్ళి అక్కడ అరే పలానా దగ్గర నుంచి మాకు సమస్య వచ్చింది, ఇక్కడ నుంచి సమస్య వచ్చింది, వాళ్ళకి మనం చేద్దాం, మనం ఒక 10 మంది చేద్దాం, ఒక 5 మంది చేద్దాం. కోట్లు కూడా పెట్టుకొని ఈరోజు వెనుక పెట్టుకొని ఈరోజు ప్రజలను ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్ ఆ రోజు వాళ్ళని తీసుకుపోవాలా, ఎవరినో ఒకరి ఇన్ఛార్జ్ పెట్టాలి, అరే తీసుకోరా పోయి తప్పాలో 500 అంటే 500 తీసుకున్నాడు ఏం చేస్తాడు, 300 చేతిలో పెడతాడు, 200 తీసుకొని జోలో పెట్టుకుంటాడు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా మేము చూడనట్టుగానే ఊరుకున్నాము. మరి ఈరోజు మేము నా మిత్రుడు ఇద్దరం కలిసి ఇన్ని నాళ్ళ నుంచి ప్రతి వరకు నేను చేస్తూ ఉన్నాము. మరి మేము ఈరోజు పోస్ట్ ఎప్పుడు అడగలేము మిమ్మల్ని, ఈరోజు మాకు పోస్ట్ చేయమని మేము ఈ యొక్క మీకు చెప్తలేదు. మా ప్రజలకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి, మాకు విలువ ఇవ్వండి, మా ఓల్డ్ సిటీకి విలువ ఇవ్వండి. మీ అయితే అన్నారో ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తాను అని, అది ఎక్కడ పోయిందని ఒకసారి నేను మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అలాగే మీరు ఈరోజు ఇకపై నేను సరే అయ్యింది, గతాన్ని మనం ఊరికే నెమురుతూ ఉంటే పెద్ద అంత అది ఉండదు. సరే ఈరోజు 30వ తారీఖు ఈరోజు, రేపు 1 ఇప్పటి నుంచి దయచేసి ఇప్పుడు అయినా సరే మీరు కనీసం మేల్కొని పాత బస్తీని మన మనసులో పెట్టుకోండి. మన ప్రజలు మన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు అని ఒకటి మీ మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. అది డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్ కానీ, క్యాబ్ కానీ, మామూలు చిన్నగా ఈరోజు నేను చూశానండి. నాకు ఒక నిజమైన నా హృదయం నుంచి మాట్లాడుతూ ఉన్నాను. కొంతమందికి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, మిగతా చిన్న గరీబ్ వాళ్ళకి ఎందుకు వెళ్ళడం లేదు? ఒకసారి మీరు ఆలోచించండి. అది ఏ కాన్స్టిట్యూన్సీ ఒకసారి జ్ఞానం పెట్టండి. దయచేసి మీతో మేము కోరుతున్నాం ఒకటే, మేము కష్టపడ్డ దానికి మాకు ఫలితం మీరు ఏమి ఇస్తున్నారో, ఏ విధంగా మీరు మా ప్రాణం ఏమన్నా కూడా మీకు ఇస్తాం. కానీ ఈరోజు ఈ కండువా ఉన్నది మేము చూస్తేందుకు ఈ కండువా వేసుకొని ఉన్నాం. పోయి అయ్యా మాకు బిచ్చమయ్యి అని అడగాలా, లేకపోతే ఇట్లా ఊరేసుకొని 60,000 అటకాల్చుకోవాలా, అడగలేకపోతున్నాం ఈరోజు మేము. అలాంటి పరిస్థితి ఎదురుపడింది. కాబట్టి ఈరోజు మా మనస్సులో ఉన్నది మొత్తం మీకు చెప్తా ఉన్నాము. కాబట్టి మీరు దయచేసి తక్షణమే పాత బస్తీ మీద నిఘా ఉంచి ప్రతి ఒక్కరి వారికి సహకరించాలని కోరుతున్నాను. ఇక దాని తర్వాత తీవ్ర పరిణామాలు అనేది ఏం లేదు, దాన్ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని మన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి, అలాగే మన డాషింగ్ అండ్ డైనామిక్ ట్రిపుల్ స్టార్ తన్నీరు హరీష్ అన్న గారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను. మీరు ఎప్పుడు నిన్నమున జరిగినటువంటి వెన్నుపోట్లు అవన్నీ తర్వాత మాట, మీరు ఫస్ట్ పోటు వెన్నుపోటుకు వచ్చింది నేను చెప్పాను, సెకండ్ వెన్నుపోటుకు వచ్చింది నాకు అవసరం లేదు. నా హైదరాబాద్లో న్యాయం జరిగిందా లేదా, హైదరాబాద్లో ఇంటింటికి సరుకు చేరిందా లేదా అనేది నా ఒక అది. జై తెలంగాణ, జై హైదరాబాద్.